ఓకే. Recording in progress. ఓకే అమ్మా. వై ఆడిటింగ్ ఈజ్ ఇన్హరెంట్ లిమిటేషన్ టు ఆడిటర్. అయిపోయింది. వై ఆడిటింగ్ ఈజ్ ఇన్హరెంట్ లిమిటేషన్ టు ఆడిటర్. ఎందుకు? We depend on the management information. Okay. Next, two types of financial statements. ఏంటవి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అడగల, 2 types అడిగాను. మాకు తెలియదు కాబట్టి నువ్వు నైట్ కూర్చో. మా ఎన్ని అవర్స్ చదువుతుంది? 4-5 అవర్సే కదా, మార్నింగ్ అంతా ఖాళీయే. నువ్వు బిజీలే. అదే నువ్వు బిజీ. మేము వేసుకోవట్లేదా? మేము ఇప్పుడు వేసే వచ్చాం మేము కూడా. నువ్వు మాకంటే బిజీ. అసలు నువ్వు ఆల్ట్రా బిజీ అనమాట. జనరల్ పర్పస్, స్పెషల్ పర్పస్, రైట్. ఇప్పుడు అది నువ్వు చెప్పావు కదమ్మా. చెప్పు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏంటంటే చెప్పు. రైట్. ఆడిటింగ్ డెఫినేషన్లో 4 key points ఉంటాయి. అది కూడా ఏం లేదా? లాస్ట్ క్లాస్ ఏమి ఉంటావు కదా, ఏమి ఉన్నావు లాస్ట్ క్లాస్. ఎనీ 4 users ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, అది కూడా ఏం కదా. క్వాలిటీ, ఏదైనా ఒక క్వాలిటీ చెప్పు. పర్సనల్ క్వాలిటీ ఆడిటర్కి ఉండాల్సింది ఇంటిగ్రిటీ. హానెస్టీ రాయద్దు, ఇంటిగ్రిటీ అని రాయి. ఇంటిగ్రిటీ అంటే ఏంటమ్మా? హానెస్ట్గా ఉండాలి. ఉంటారా లేదా? డౌటే. మీరు అందరు సూట్ కేసులు తీసుకుంటారని నేను అనుకుంటున్నాను, లేదో నా కోసం చెప్తున్నా. కాదు కదా. ఆబ్జెక్టివిటీ, డబ్బుల కోసం అన్ని యాక్సెప్ట్ చేస్తారా? ఎన్ని చేయగలరో అన్నీ చేయండి. క్వాలిటీ ఇంపార్టెంట్. ఇండిపెండెన్స్, ఇండిపెండెంట్గా ఉండాలి. కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తారా లేదా? అనలిటికల్ అప్రోచ్ ఉందా మీకు? ప్రూవ్ చేసాం మేము. భలే దొరికిపోయారమ్మా. జనరల్గా చాలా బ్యాచెస్లో నాకు కొంచెం ఎక్కువసేపు పట్టేది ప్రూవ్ చేయడానికి. మీకు ఊరికే ప్రూవ్ అయిపోయారు. అసలు క్యాలిక్యులేషన్ చేసి మరీ చెప్పారనమాట. పెద్దగా అరుచుకుంటూ చెప్పారు. సరే, ఓకే, రైట్. సో నెక్స్ట్, క్వాలిటీ. పాపం వెళ్ళిపోయినట్టున్నారు, ఇంకా రాడినా క్లాస్కి వెళ్ళి. అప్పుడప్పుడు సమ్ టైమ్స్ ఇట్ విల్ హ్యాపెన్. ఓన్లీ నా ఒక్కడితోనే, మిగతా సార్లు అలా జరగదు. అడ్మిషన్ వచ్చినప్పుడు మాట్లాడుతుంది అట్లా, అప్పుడు కొంచెం డిలే అవుతుంది. బికాజ్ వాళ్ళ పేరెంట్స్ కదా, చాలా దూరం నుంచి వచ్చి ఉంటారు. మనం లేదు నాకు క్లాస్ ఉంది మళ్ళీ మాట్లాడుతాను లేవు, అప్పటికే చాలాసేపు వెయిట్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ ద రీజన్. రైట్. అనలిటికల్ అప్రోచ్ అంటే ఇన్ డెప్త్ ఎగ్జామినేషన్. మనం అలర్ట్గా ఉండి డీటెయిల్గా చెక్ చేయాలి ప్రతిదీ. పైన చెక్ చేస్తే ఏముంది కనిపెట్టలేరు, ఎప్పుడు డీటెయిల్గా చెక్ చేయాలి. నెక్స్ట్, ప్రాక్టికల్ అప్రోచ్. ఉందా మీకు ప్రాక్టికల్ అప్రోచ్? ఉందా? ముందుగానే లేదంటున్నారా? ఎందుకు వచ్చింది గొడవ ఇంత? మళ్ళీ ఉందంటే ఏదో చెప్తాడు, లేదంటే సరిపోద్ది కదా అనుకుంటాడు. సో ప్రాక్టికల్ అప్రోచ్ అంటే ఏంటి సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక
స్టాండర్డ్లో ఎసెట్ని ఎలా చెక్ చేయాలి? ఎసెట్ అంటే ఒక ప్లాంట్ అండ్ మిషనరీ ఉందమ్మా. ప్లాంట్ అండ్ మిషనరీ ఇస్ అ ఎసెట్. ఎలా చెక్ చేస్తాం? అది ఉందో లేదో చెక్ చేయాలి కదా ఆడిటర్. చూపించాడు 3 crores చూపించాడు. ఎంత చూపించాడమ్మా ప్లాంట్ అండ్ మిషనరీ? 3 crores చూపించాడు. ఎలా చెక్ చేస్తాం? అది ఉందో లేదో చెక్ చేయాలి కదమ్మా. ఎలా చెక్ చేస్తాం? ప్లాంట్ అండ్ మిషనరీ 3 crores. చెప్పండి, ఇది కరెక్టా కాదా చెప్పాలి మీరు చెక్ చేసి. ఉందా చూసి వస్తాము, బిల్స్ చూస్తాము, నిజంగా వాళ్ళ పేరు మీద ఉందా, పక్కనోడు తీసుకొచ్చి పెట్టారా, అసలు ఉందా లేదా నిజంగా వెళ్ళి ఫ్యాక్టరీకి వెళ్ళి చూస్తాము. 3 crores కాబట్టి అదే రాసాం స్టాండర్డ్లో. ఏం రాసాం స్టాండర్డ్లో? ఫిజికల్గా వెరిఫై చేయాలి. బుక్స్ రికార్డ్స్తో పాటు ఏది కూడా చేయాలి, కంపల్సరీ ఫిజికల్గా కూడా చూడాలి. నువ్వు బుక్స్ రికార్డ్స్ బిల్స్ అన్నీ చూడు, అసలు ఉందో లేదో కూడా వెళ్ళి చూసిరా కదా. అలాగే ఒక కంపెనీకి ఒక అసెట్ ఉందమ్మా. ఏంటి ఆ అసెట్ అంటే, ఆ కంపెనీ ఏం చేస్తుంది ఆపరేషన్స్ అంటే, పెట్రోల్ అంటే ఆయిల్ డ్రిల్ చేస్తూ ఉంటుంది సీ లోపల నుంచి, ఆయిల్ గ్యాస్. ఆ డ్రిల్ చేసే మిషన్ ఎంత అంట? 10 crores అంట. మిషన్ పెద్దగా ఉంటుంది. ఆయిల్ డ్రిల్లింగ్ అంటే మామూలు కాదు కదా. 10 crores చూడాలా వద్దా? అది ఎక్కడ ఉంటుంది మిషన్? సీ లోపల, సీ బెడ్లో ఉంటుంది. మా బుక్లో ఉంది, నేను చూస్తాను అంటాడు. ఎవరు? ఆడిటర్. అంతే కదా, కంపల్సరీ ఫిజికల్ వెరిఫై చేయాలి. ఉంది కదా రూలు, బుక్లో ఉంది, మాకుంది స్టాండర్డ్లో, నేను ఫిజికల్గా చూస్తాను అంటాడు. పోనీ ఇప్పుడు ఆడిటర్కి సిమ్ సూట్ అవన్నీ వేసి కిందకి పంపిద్దామా అంటే మళ్ళీ పైకి వస్తాడు లేదో డౌట్. పోనీ మిషన్ని పైకి తీసుకొద్దామా అంటే చాలా కాస్ట్. ప్రాక్టికల్గా పాసిబుల్ అవుతుందా? కొన్ని ప్రాక్టికల్గా పాసిబుల్ కావు కదా. యూ హ్యావ్ టు చెక్ ఆల్టర్నేటివ్. అంతేగాని చెప్పాడు నేను చేస్తాను, నువ్వు చూపించు, నేను కిందకి వెళ్తాను, నాకు సిమ్ సూట్ చెప్పించు, అది చెప్పించు అంటే కష్టం. ఎలా చెక్ చేస్తామని? అది 3 yearsకి ఒకసారి మెయింటెనెన్స్ అని తీస్తారు. అక్కడ కింద మిషన్ ఉంది కాబట్టి పైన మీకు లిక్విడ్ అవన్నీ వస్తున్నాయి కదా, ఆయిల్ అవన్నీ. అలా ఆల్టర్నేటివ్ ఆ ఇంజనీర్తో సర్టిఫికేట్ తీసుకుంటాను, అది ఉందా లేదా చెక్ చేసి, నువ్వు ఇన్స్టాల్ చేసినవి ఇన్స్టాలేషన్ ఇవ్వు, మెయింటైన్ చేయడానికి పైకి తీసుకొస్తావు కదా, ఆ సర్టిఫికేట్ చూడు. ఇట్లా. ఇంకో కంపెనీ ఉందమ్మా. ఆ కంపెనీ ఏంటి? వాళ్ళకి అసెట్స్ అన్ని ఫోన్ టవర్స్ ఉంటాయి కదా. మా టెలికమ్యూనికేషన్ కంపెనీకి అసెట్స్ అంటే ఏంటి? ఫోన్ టవర్స్. ఇక్కడంటే ఓకే, కార్ వేసుకుని వెళ్ళి చూసి వస్తావు. హిమాచల్ ప్రదేశ్ అటు సైడ్ వెళ్తే మౌంటైన్స్లో ఉంటాయి ఆ టవర్స్ అన్ని. ఎట్లా వెళ్తావు? పారాషూట్ డేస్ పంపించామా అంటే మళ్ళీ వస్తాడో లేదో డౌట్ కదా. ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్. అప్పుడు ఆల్టర్నేటివ్ వేలో చెక్ చేయాలి. అంటే నీకు ఏ ఉండాలి, ఏ అప్రోచ్ కూడా ఉండాలి. నీకు బుక్లో ఉంది చేస్తానన్నట్టు ఉండదు. బుక్లో ఉన్నాయని నువ్వు ప్రాక్టికల్గా చేయటం కుదరకపోవచ్చు. ఓవరాల్గా 98% ఇలా చెయ్యండి అని చెప్తాం, బట్ 2% ఇస్ దేర్. అది పాసిబుల్ కాదు ప్రాక్టికల్గా. నువ్వు ప్రాక్టికల్గా పాసిబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. చేస్తేనే ఇస్తానంటే కాదు, ఆల్టర్నేటివ్లో చెక్ చేయి. అది ఆ ప్రాక్టికాలిటీని బట్టి ఉంటుంది. ఇప్పుడు నేను ఇచ్చిన ఎగ్జాంపుల్స్ని బట్టి బుక్లో రాయటం కుదరదు. బుక్లో రాస్తే అది ప్రాక్టికాలిటీ ఉండదు. ప్రాక్టికాలిటీ ఏంటి? బుక్లో లేదని. కాబట్టి ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇంకా నువ్వు ఆడిట్కి వెళ్ళినప్పుడు నువ్వు ఏది కూడా మెయింటైన్ చేయాలి, ప్రాక్టికాలిటీ కూడా చూసుకోవాలి. ఫార్మ్నెస్ అంటే ఏంటి సార్ అంటే స్టేబుల్నెస్ అంటే మాట మీద నిలబడటం. ఎప్పుడైనా మాట మీద నిలబడ్డారమ్మా మీరు? మాట తప్పలేదు, ఎప్పుడు నిలబడ్డారా? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇంట్లో ఏం చెప్పారంటే మీ సిబ్లింగ్ కానీ, నాకు మమ్మీ 100 rupees ఇచ్చింది అని చెప్పారు. సిబ్లింగ్కి మమ్మీ 50 rupees ఇచ్చింది. మళ్ళీ మమ్మీ పిలిచి నీకు 100 ఇచ్చాను చెప్పొద్దు, తమ్ముడు ఏడుస్తాడంటే మళ్ళీ వెళ్ళి ఏం చెప్తావు నువ్వు? 50 ఇచ్చింది, 100 ఏం కాదు అని మాట మార్చేసావు. అట్లా ఎప్పుడేం చేసావా? ఎవరికి అలా చేయలేదా? ఫ్రెండ్ అనుకోండి, సిబ్లింగ్ లేకపోతే వాడికి చెప్పొద్దు, ఆల్రెడీ చెప్పేసి ఉంటే వెళ్ళి కవర్ చేయి అని చెప్తాం. కవరింగ్ అంటారు మన భాషలో. ఎప్పుడైనా అలా కవర్ చేశారా?
నేను ఎప్పుడు చేయను అసలు. నా కెరియర్లో చరిత్రలో కవరింగ్ అనే మాటే లేదు. ఏదో అప్పుడప్పుడు రోజుకో 2-3 సార్లు అంతే. ఇది ఇప్పుడు కవర్ చేసినట్టు. చెప్పండి. ఎప్పుడు కవర్ చేయలేదా మంచి పిల్లలు? సో అది చేయకూడదు. నువ్వు ఒక మాట, ఒక స్టేట్మెంట్ చెప్తే అది నేనే చెప్పాను, తప్పైనా నేనే చెప్పానని ఒప్పుకోవాలి. అంతేగాని అరే తప్పైందా అట్లయితే ఒక పని చేద్దాం, నేను చెప్పలేదు అనకూడదు. ఎందుకు? వై? నేను అలా చెప్పలేదు అనకూడదు. చెప్తే చెప్పాను, లేకపోతే లేదు. ఈవెన్ ద బ్లండర్ మిస్టేక్ అయినా ఎస్ నేను చెప్పాను, అది రాంగ్. ఎస్ నేను స్టేట్మెంట్లో ఇచ్చాను, అది రాంగ్, నేనే చెప్పాను. అంతేగాని నేను అలా చెప్పలేదే అనకూడదు. అలా మాట మార్చకూడదు. వై? అలా మాట మారిస్తే ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో నువ్వు బయటపడిపోవచ్చు, కానీ నెక్స్ట్ టైం నువ్వు చెప్పిన ఏ మాట ఎవరు వినరు. బికాస్ ఆడిటర్ ఇచ్చే స్టేట్మెంట్ రిలయబిలిటీ ఇంపార్టెంట్. రేపు పొద్దున్న నువ్వు రిపోర్ట్ ఇచ్చి ఇదిగో వినండి అంటే పక్కన పడేస్తాడు తీసుకెళ్ళి. ఎందుకు? ఎలాగో ఇది నేను చెప్పలేదు అంటాడు తప్పైతే. అందుకని తప్పైనా రైట్ అయినా కంపల్సరీ నువ్వు ఎలా ఉండాలి? స్టేబుల్గా ఉండాలి. ఒక స్టాండ్ తీసుకొని స్టేబుల్గా ఉండాలి. రైట్ అయినా రాంగ్ అయినా. ఆబ్వియస్లీ రాంగ్ అయితే చెప్పాం. ఒకవేళ చెప్తే రాంగ్ చెప్పినట్టు ఒప్పుకో. సో స్టేబుల్నెస్ మెయింటైన్ చేయండి. అప్పుడే నువ్వు చెప్పే దాని మీద రిలయబిలిటీ వస్తుంది. మాటలు మార్చే వాళ్ళ మీద ఎప్పుడూ రిలయబిలిటీ ఉండదు. వాళ్ళ మాటలు ఎవరు నమ్మరు. ఆడిటర్ ఇచ్చేదే రిలయబిలిటీ రిపోర్టు. నీ మీద రిలయబిలిటీ రావాలంటేనే నువ్వు స్టేబుల్నెస్గా ఉండాలి, మాటలు మార్చకూడదు. ఓకేనా? ఇవన్నీ మెయింటైన్ చేయాలి, మీరు ఫాలో అవ్వాలి. బికాజ్ ఆల్రెడీ ఫాలో అవుతున్నారులేండి, ఐ నో దట్. సరే, పేషెన్స్ అంటే హాస్పిటల్లో ఉంటారు కదా, ఓ పేషెంట్ వాళ్ళు. మరి పేషెన్స్ అంటే ఏంటి? ఓపిక ఉందమ్మా మీకు? ఓపిక లేదా? ఇంతసేపు నా కోసం వెయిట్ చేశారంటే పేషెన్స్ ఉన్నట్టే. వెళ్ళండి చెప్తా, వెయిట్ చేయకుండా. మీ పేరెంట్స్కి ఫోన్ చేసి అసలు క్లాస్లో కూర్చోరండి అని చెప్తా. ఇంటికి కూడా రా రేంజ్లో చెప్తా నేను. సరే, పేషెన్స్ ఉందా లేదా? ఉందా? ఉంది. లేదు. ఉంది. నీకు ఉంటుందిలే. జిఎస్టీ రిటర్న్ వేయాలంటే ఆ మాత్రం ఉండాలి. నీకు లేదు. ఉందా? ఉంది. అసలు మన కోర్స్ చదువుతున్నారంటేనే పేషెన్స్ ఉన్నట్టమ్మా. నిజంగా ఎగ్జామ్ రాస్తాం, పాస్ ఆఫ్ అయ్యేలా తెలుస్తుందా? ఎవడికి తెలియదు. పాస్ అయినోడు కూడా తెలియదు తెలుసా, పాస్ అయ్యేవారు కూడా పాస్ అవుతాడని. అవ్వకపోతే మళ్ళీ రాస్తాం, మళ్ళీ చదవాలి, మొత్తం మళ్ళీ చదవాలి. అదేంటి గుర్తుండదా? ఏంటి గుర్తుండేది? ఎగ్జామ్ రాసిన నెక్స్ట్ మినిట్ మర్చిపోతాం అయితే సగం. మళ్ళీ చదువుకోవాలి ఎప్పటి వరకు? పాస్ అయ్యే వరకు. ఏంటి అటెంప్ట్లు. ఇంట్లో వాళ్ళు అడుగుతారు, రిలేటివ్స్ అయితే అసలు ఏంటి, ఏం చేస్తున్నావు, ఎప్పుడైంది, అసలు ఏంటి చేస్తూనే ఉంటావా, ఏం కోర్సు, ఏ కాలేజ్ అంట, ఎంత పర్సంటేజ్. అది ఓవరాల్ అటెంప్ట్లు అన్నీ యాడ్ చేసి పర్సంటేజ్ చెప్పండి, దడుచుకోవాలి అంతే. సో నేను పాస్ అయితే చాలు కదా, పాస్ అవ్వలేకపోతున్నావా? తట్టుకోవాలి. పేషెన్స్ చాలా ఉంటుంది మన కోర్స్ చదివేటప్పుడే. ఆబ్వియస్లీ పాస్ అయ్యారంటే సిఏ కానీ సిఎంఏ కానీ వాళ్ళకి ఆటోమేటిక్గా ఏమున్నట్టమ్మా, వాళ్ళకి పేషెన్స్ ఉన్నట్టే. నిజమమ్మా. అన్ని బుక్స్, అంత సిలబస్, అంత షార్ట్ పీరియడ్లో చదివి ఎగ్జామ్ రాయటం అంటే మామూలు విషయం కాదు. హై ఎండ్ పేషెన్స్ ఉంటాయి, రిజల్ట్తో సంబంధం లేకుండా. నేను అంత కష్టపడినా పాస్ అవుతాం లేదు తెలియదు, దానికోసం మనం కష్టపడతాం డే అండ్ నైట్ కూర్చొని. ఏది పాస్ అవుతామో లేదో తెలియదు దాని గురించి. మళ్ళీ ఫెయిల్ అయితే మళ్ళీ సేమ్ రిపీట్. ఎంత పేషెన్స్ ఉంటే ఇది పాసిబుల్ అవుతుంది? డెఫినెట్లీ సిఏఆర్ సిఎంఎస్ స్టూడెంట్స్కి పేషెన్స్ ఉంటుంది. డ్రాప్ అవుట్ అవ్వకుండా కంటిన్యూ చేసే వాళ్ళకి, క్వాలిఫై అయిన వాళ్ళకి డెఫినెట్లీ ఉంటుంది. సరే, ఆడిటర్ గురించి మాట్లాడదాం. స్టూడెంట్ గురించి ఉంటుంది ఆబ్వియస్లీ. ఆడిటర్ అయ్యాక ఉంటుంది కదా సార్, ఆల్రెడీ పాస్ అయిన వాళ్ళే కదా ఆడిటర్ అయ్యేది. డెఫినెట్లీ ఉంటుంది కదా, ఉంటుంది. బట్ యూ హ్యావ్ టు కంటిన్యూ. క్వాలిఫై అయ్యే వరకు ఉంటుంది, తర్వాత ఉండదు కాదు. నువ్వు లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలి పేషెన్స్ అంటే. ఎలా సార్? ఆడిటర్ గారు ఎలా, ఎక్కడ? ఆడిటర్ ఆడిట్ చేస్తున్నారమ్మా. క్లయింట్ ఎవరిస్తారు ఇన్ఫర్మేషన్? మేనేజ్మెంట్. క్లయింట్
క్లయింట్ అకౌంటెంట్ మేనేజ్మెంట్ చెప్తారు ఆడిటర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఏది అడిగితే అది ఇవ్వండి అని. అకౌంటెంట్ దగ్గరికి వెళ్ళి సార్ ఈ ఓచర్లు లేవండి, ఓచర్స్ ఇవ్వండి, క్యాష్ ఓచర్స్ అని అడిగాను. ఇచ్చాడా? ఇవ్వాల. పట్టించుకోలే అసలు నన్ను. సరే అన్నాడు, మర్చిపోయాడు, అతని పని అతను చేసుకుంటున్నాడు. అతనికి ఏదో వర్క్ ఉంటుంది కదా, డైలీ ఓచర్స్ వేయాలి. సర్లే మర్చిపోయి ఉంటాడని మళ్ళీ వెళ్ళి అడిగాను. మళ్ళీ ఓకే అన్నాడు, ఇవ్వట్లా, నా టైం వేస్ట్ అవుతుంది. సర్లే అని మళ్ళీ వెళ్ళి అడిగాను థర్డ్ టైం. సార్ మర్చిపోయినట్టున్నారు అడిగాను. ఓకే ఓకే అన్నాడు. అసలు నా వైపు చూడట్లా, ఓకే అంటున్నాడు అంతే, ఏదో టైప్ చేసుకుంటున్నాడు. ఏం చేద్దాం? చంపేద్దాం? ఏం చేద్దామమ్మా, ఏం చేద్దాం? ఇచ్చేదాకా అడుగుదాం. అప్పటికి ఎన్నిసార్లు అడిగాను చెప్పు? 4 times. సరే నీకోసం 5th టైం కూడా వెళ్ళి అడిగాను. ఏం చేయను? చంపేద్దామా? సో 5th టైం 6th టైం అడిగాడు, కోపం వచ్చేసింది. ఇంక బయటికి వెళ్ళాడు క్యాబిన్లో నుంచి ఇట్లా తీసి, అక్కడ ఉన్న సిస్టమ్ని కింద కొట్టేసి, అసలు ఏమనుకుంటున్నారా, నీకోసం ఆడిట్ చేస్తున్నానా, నా కోసం ఆడిట్ చేస్తున్నానా? ఇన్ఫర్మేషన్ అడిగితే ఏడవా, నీకే ఆడిట్ లేట్ అయింది, నీకే పెనాల్టీ పడిద్ది. ఆడిట్ లేట్ అయితే యాన్యువల్ రిపోర్ట్ ఫైల్ చేయలేవు, పెనాల్టీ పడిద్ది. ఇలా అరిచేస్తున్నాడు ఆడిటర్. చేయవచ్చా చేయకూడదా? మరి ఏం చేయాలి? స్మూత్గా వెళ్ళి చెప్పాలి, సార్ ఇలా చేస్తే ఆడిట్ లేట్ అయింది, మీకే కాస్ట్ పెరిగిపోద్ది, నేను ఇక్కడే కూర్చొని రోజు లంచ్ డిన్నర్ అని తింటూ ఉంటాను, హ్యాపీ. ఆడిట్ లేట్ అయింది, పెనాల్టీ పడింది, నాదే ఉంది సార్, ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని రిపోర్ట్లో రాసేస్తాను. అలా చెప్పాలి స్మూత్గా, అరవకూడదు. ఓకేనా? ఎప్పుడైనా అరిచారా మీరు ఇంట్లో మమ్మీని, డాడీని, సిబ్లింగ్స్ని, పెద్దగా ఫ్రెండ్స్ని అరిచారా? అబ్బా, అరవకూడదు. రేపటి నుంచి ఇది పేషెన్స్. స్మూత్గా చెప్పండి, అది అరిచేదే స్మూత్గా చెప్పండి. మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో అరుస్తూ దాన్నే స్మూత్గా చెప్పండి. అసలు వాళ్ళే ఆశ్చర్యపోవాలి, రెస్పానైజ్ అయిపోవాలి. అది పేషెన్స్ అంటే, రైట్? నెక్స్ట్, ఇంకెక్కడ సార్ పేషెన్స్? అన్ని చోట్ల ఉండాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. ఆర్టికల్ అసిస్టెంట్ ఉంటాడు కదా ఆడిటర్ దగ్గర, ట్రైన్ చేయాలా లేదా? వచ్చాడు, వెరిఫై చేయి అదే అన్నాను, చదువుకుని వచ్చి ఉంటాడు కదా, చెప్పాను ఇలా చేయాలని. వోచర్స్ తీసుకో, డేట్ చెక్ చేయి, తర్వాత అమౌంట్ చెక్ చేయి, తర్వాత అమౌంట్కి సపోర్టింగ్స్ ఉంటాయి, అవన్నీ యాడ్ చేయి, దీంతో టాలీ అవుతుందో చూడు, అండ్ అది ఎంటర్ అయిందో లేదు చూడు, ఎక్కడ ఎంటర్ అయిందో చూడు, క్యాపిటల్లా, రెవెన్యూనా, ఏంటి? అర్థం కాలేదన్నాడు. మళ్ళీ చెప్పాను. మళ్ళీ ఏమన్నాడు? అర్థం కాలేదన్నాడు. మళ్ళీ చెప్పాను. మళ్ళీ ఏమన్నాడు? అర్థం కాలేదన్నాడు. ఏం చేయను? ఫైల్ ఇసిరేసాను, ఇట్లా ఇసిరేసి, అసలు ఎక్కడ చదువుకున్నాను నువ్వు, ఎవరు చెప్పారు ఆడిటింగ్ నీకు అని ఇట్లా అరిచేస్తున్నాను ఆర్టికల్ అసిస్టెంట్ మీద. గోల్డెన్ వర్డ్స్, రీఫైన్డ్ గోల్డెన్ వర్డ్స్. చేయొచ్చా చేయకూడదా? చేయకూడదు. స్మూత్గా చెప్పాలి. ఓహో అర్థం కావట్లేదా, ఓకే రైట్, వేరే వర్క్ ఇస్తాను. పేషెన్స్. Auditor should maintain patience while dealing with the client and also while training the article assistants and during the audit and all these scenarios. కంపల్సరీ మెయింటైన్ చేయాలి. మీరు ప్రాక్టికల్ వెళ్ళినప్పుడు మీ బాస్ మిమ్మల్ని తిడతాడమ్మా, అప్పుడు ఇది చూపించి మా సార్ చెప్పాడు నువ్వు పేషెన్స్గా ఉండాలి, నన్ను తిట్టకూడదు అంటే నన్ను తిడతాడు, ఎవడాడు చెప్పిందని. అంతే. నేను పేషెన్స్గా ఉంటానా లేదా? సరిగా చెప్పండి. నేను ఉంటాను, కానీ స్టూడెంట్స్ని ట్రైన్ చేసేటప్పుడు ఉండకూడదు. ఓకేనా? నేను ఉంటాను, మ్యాక్సిమం ఉంటానమ్మా, అప్పుడప్పుడు తిడతాను అంతే, రోజుకు 2 సార్లు. యాక్చువల్లీ నేను తిట్టాను, మీరు తిట్టించుకుంటారు, డిఫరెన్స్ ఉంది రెండింటికి. నేనైతే తిట్టానమ్మా, మీరు తిట్టించుకుంటారు అంతే. కొంచెం ప్రాక్టికల్గా పేషెన్స్ అనేది, మిగతా అన్నీ ఓకే, కానీ ఆ పేషెన్స్ అనేది డిపెండ్స్ ఆన్ పర్సన్, అతని మెంటాలిటీని బట్టి, అతనుకున్న సిచ్యువేషన్ బట్టి, అతనుకున్న ప్రెజర్ని బట్టి డిపెండ్స్ అవుతుంది. మీరు మాత్రం ఫాలో అవ్వండి, రైట్? రేపటి నుంచి ఇంట్లో ఎవరైనా అరిచినట్టు కనిపించాలి చెప్తాను, నేను అప్పుడు వచ్చి నేను అరుస్తాను. చాలా పేషెన్స్, చాలా కామ్గా, అసలు ఎప్పుడు కోపం రాకూడదు మీకు లైఫ్లో. ఇప్పుడు ఈ రోజు నుంచి కోపం అనేది రాకూడదు. అసలు అందరూ ఆశ్చర్యపోవాలి. ఒకటే అనుకోండి, టెంపరీ ఇదంతా అని.
టెంపరీ అంత అనవసరం కోపం తెచ్చుకోవడం ఎందుకని ఇట్స్ లైట్ అలా అనుకోండి. ఇప్పుడు నేను అరవచ్చు మిమ్మల్ని, ఓకేనా? మీరు మాత్రం నేను అరిచిన ఇచ్చల అలా ఉండొద్దు. నేను అరిచినప్పుడు మీరు సీరియస్గా చదవాలన్నట్టు ఉండండి. బట్ మీరు ఎవరిని అరవద్దు, చాలా కూల్ కావాలి. అప్పుడు ఏమైంది, ఎవరైనా మిమ్మల్ని అరుస్తుంటే మీరు కూడా అరిచారు అనుకున్నామ్మా, వాళ్ళు ఈగో సాటిస్ఫై అయ్యింది. మీరు సైలెంట్గా ఉంటే ఏమైందో తెలుసా? ఏమైందమ్మా, వాళ్ళు అరుస్తుంటే మీరు సైలెంట్గా ఉన్నారు, అసలు అలా ఏమైంది? వాళ్ళు ఇంకా అసలు తట్టుకోలేరు తెలుసా. ట్రై చేయండి. డోంట్ ఇరిటేట్ అవ్వద్దు ఎప్పుడు ఏ కేసులో, వైల్ డూయింగ్ ద ఆడిట్ అండ్ వైల్ డీలింగ్ విత్ ద క్లయింట్ అండ్ వైల్ ట్రైనింగ్ ద ఆర్టికల్ అసిస్టెంట్. డోంట్ ఇరిటేట్ అండ్ బీ పేషెంట్. ఎథిక్స్, సార్ ఇవన్నిటితో పాటు ఎథిక్స్ కూడా ఫాలో అవ్వాలి. వాట్ ఈజ్ ఎథిక్స్, వాట్ ఈజ్ మోనర్స్? నాకు మట్టి బుర్రమ్మా, మట్టి బుర్ర ఏం తెలియదు నాకు. బికాస్ దట్స్ వై ఐఎమ్ ఆస్కింగ్. విలువలా? సరే, విలువలు, morals and ethics. Sir, actually డాక్టర్ హ్యావ్ టు ఫాలో ఎథిక్స్, బట్ ఎంతవరకు అనేది క్వశ్చన్ మార్క్. డాక్టర్స్ ఎథిక్స్ ఫాలో అవుతారా? డిస్క్లైమర్ ముందే చెప్తున్నా, ఈ వీడియో చూపించి నన్ను తిట్టొద్దు అందరూ. సో డాక్టర్స్ ఎథిక్స్ ఫాలో అవుతారు, సమ్ ఆఫ్ ది డాక్టర్స్ మే నాట్ ఫాలో. నువ్వు వెళ్ళావు, నీకు అంత బాగానే ఉంది, కానీ అతను ఏదో మిషన్ కొన్నాడు, ఏదో టెస్ట్ చేసేది ఏదో కొన్నాడు. నాకు జరిగిందమ్మా రియల్లీ, లిటరల్లీ. నాకు ఇప్పుడు 5 years బ్యాక్, ఐ థింక్ సో, బిఫోర్ కరోనా, ఇయర్ పెయిన్ వచ్చింది. నార్మల్ పెయిన్, అది ఏదో వాటర్లో సోప్ వాటర్ పోయింది, ఇయర్ పెయిన్ వచ్చింది. వెళ్ళాను, ఏం చేస్తారు జనరల్ ఇయర్ పెయిన్ వస్తే, టాబ్లెట్ రాసిస్తాడు. నీకు ఇయర్లో హోల్ ఉంది, అతను ఏదో మిషన్ కొన్నాడు, అతని పేరు కూడా ప్రవీణ్, ఏదో విచిత్రం, అది చూసే వెళ్ళాను అనుకుంటా నేను. సో చాలా ఉంటాయి అక్కడ హాస్పిటల్స్, అన్ని ఈఎన్టీ హాస్పిటల్, స్ట్రీట్ మొత్తం. ఇయర్లో హోల్ ఉంది, నీకు స్కాన్ అని ఒక 2000-4000 పెట్టి స్కాన్ వేసి అది వేసాడు. నాకు భయం వేసింది, ఆపరేషన్ చేయాలన్నాడు. నేను ఇంకా భయం వేసింది, ఏంటి ఇయర్ పోయిందా ఏంటి, చెవుడు వచ్చిందా, వినపడుతుంది కదా బాగానే. సేఫ్ సైడ్ సెకండ్ ఒపీనియన్ అని వెళ్తాం కదా. పెద్ద ఆయన ఎవరు అంటే వెళ్తే, ఇలా ఇయర్ ఆపరేషన్ ఏంటండి చూడండి అంటే, ఎవరు చెప్పారు? చెప్పాడా, కొత్త మిషన్ కొన్నాడు, ప్రతి ఒక్కడికి టెస్ట్ రాస్తున్నాడు, ఫోటో తీసాడు, ఫోటో చూపించాడు. ఏం లేదు, మొత్తం క్లీన్ చేస్తే పోద్దు నీకని క్లీన్ చేస్తాడు, అయిపోయింది, తగ్గి. ఈజ్ నాట్ ఫాలోయింగ్ ఎథిక్స్. సో అట్లా ఉంటారు. మన ప్రొఫెషన్లో అలా ఉండకూడదని చెప్పేసి స్ట్రిక్ట్గా రాశాడమ్మా, నువ్వు పర్సనల్గా ఎథికల్గా ఉండాలి, ఎథిక్స్ ఫాలో అవ్వాలి. అండ్ వీ హ్యావ్ ఎ స్ట్రిక్ట్ కంట్రోల్స్ ఆల్సో. డాక్టరు అడ్వర్టైజ్ చేయటం చూసుంటారు మీరు, పెద్ద పెద్ద బ్యానర్లు వేసుకుని అతను ఫోటో వేసుకుంటాడు, హాస్పిటల్ ముందు వేస్తాడు, హైవేల మీద పెట్టుకుంటారు వాళ్ళ ఫొటోస్. ఒక ఇంజనీర్ కూడా ఫొటోస్ పెట్టుకుంటారు, ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు, జాబ్ చేస్తున్న వాళ్ళు అయితే అవసరం లేదు వాళ్ళకి. ఒక లాయర్ కూడా అడ్వర్టైజ్ చేసుకుంటాడు, ఇట్రా నా దగ్గరికి రా. బట్ ఏ చార్టర్డ్ అకౌంటెంట్, ఏ కాస్ట్ అకౌంటెంట్ అడ్వర్టైజ్మెంట్ ఎక్కడ చూడరు మీరు. చూపించండి, వాళ్ళ ఇంటి ముందు ఒక ప్రిస్క్రైబ్డ్ సైజులో ఒక బోర్డు, పెద్దది కూడా పెట్టకూడదు, ఫోటో కూడా వేయకూడదు దాని మీద, ఒక విజిటింగ్ కార్డు అంతే. అది కూడా లేదు ఇప్పుడు. ఆ విజిటింగ్ కార్డులు కూడా పంచుతుంటే దాన్ని కూడా అడ్వర్టైజ్మెంట్ కింద తీసుకుంటున్నాడు. నీ ఇంటి ముందు ఒక బోర్డు పెట్టు అంతే. నువ్వు కానీ ఎక్కడైనా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నట్టు, నేను ఇక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూలో నేను సీఏ నా దగ్గర రండి అని చెప్పిన అవుట్ పోయిందా. ఎవడైనా కంప్లైంట్ చేస్తే అయిపోయింది. ఇంకా అడ్వర్టైజ్మెంట్ చేయకూడదు, క్లయింట్స్ని అట్రాక్ట్ చేయకూడదు, సోలిసిట్ అంటారు దాన్ని. ఎందుకంటే అలా చేయటం స్టార్ట్ చేస్తే మన ఇన్స్టిట్యూట్ పరుగు పోతుంది. స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అమ్మా. మరి ఎలా వస్తారు సార్ క్లయింట్స్? ఒక క్లయింట్ ఇంకో క్లయింట్ని అలాగే. అది నేను తర్వాత చెప్తాను ఎలా క్లయింట్స్ వస్తారు ఏంటని, అదొక సపరేట్ టాపిక్, తర్వాత చెప్తాను. నెక్స్ట్ వన్, సార్ అడ్వర్టైజ్ చేయకూడదు ఎందుకంటే అది ఎథిక్స్లో రాస్తున్నాం, కోడ్ ఆఫ్ ఎథిక్స్లో. ఇంకొక రూల్ కోడ్ ఆఫ్ ఎథిక్స్లో ఏం రాసాం సార్ అంటే, ఒక అతను ఉన్నాడమ్మా, ఒక క్లయింట్, ఒక ఆడిటర్ ఉన్నారు. ఒక నిమిషం, ఒక క్లయింట్ ఉన్నాడు, ఒక ఆడిటర్ ఉన్నాడు. నీట్గా ఈ ఆడిటర్ చాలా సిన్సియర్ అమ్మా, నీట్గా ఆడిట్ చేసి ఆ క్లయింట్కి రిపోర్ట్ ఇచ్చాడు, మిస్టేక్స్, ఈ ఫ్రాడ్ ఉంది, నువ్వు అసలు డైవర్ట్ చేసావు షేర్ హోల్డర్స్ మనీ అంతా అని రిపోర్ట్ ఇచ్చాడు.
ఇలా చేస్తే ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తారా? షేర్ హోల్డర్స్ అందరు తీసేసుకుంటారు ఇన్వెస్ట్మెంట్. బ్యాంకర్ కూడా లోను ఇచ్చేయమంటాడు. క్లయింట్ అడిగాడు ఆడిటర్ని ఏమని, నువ్వు క్లీన్ రిపోర్ట్ ఇవ్వు లేకపోతే బ్యాంక్ గొడవ చేస్తారు, నేను డైవర్ట్ చేశాను నాకు తెలుసు, నీకు కూడా కొంత ఇస్తాను షేర్ అని. ఆడిటర్ యాక్సెప్ట్ చేశాడు? చేయలేదా? చేయలేదు. నేను ఇదే రిపోర్ట్ ఇస్తాను. షేర్ హోల్డర్స్ అందరూ నష్టపోతారు, బ్యాంక్ నష్టపోతుంది, పబ్లిక్ మనీ అది. క్లయింట్ బెదిరించాడు ఆడిటర్ని, మనీ కూడా తీసుకోకు. సరే నీ ఆడిట్ రిపోర్ట్ నేనైతే తీసుకోను, నీకు ఆడిట్ ఫీజు కూడా ఇవ్వను, నేను వేరే ఆడిటర్ని అపాయింట్ చేసుకుంటానని వెళ్ళిపోయాడు. ఏం చేద్దాం? ఆడిట్ అంత కష్టపడి ఆడిట్ చేసామమ్మా, ఆడిట్ ఫీజు ఇవ్వాలి. ఆడిట్ ఫీజు ముందే తీసుకోం, మనం అయిపోయిన తర్వాత తీసుకుందాం. ఇచ్చాడే ఇవ్వలేదు ఆడిట్ ఫీజు? నో. ఆడిట్ రిపోర్టు మేనేజ్మెంట్కి ఇస్తే మేనేజ్మెంట్ షేర్ హోల్డర్స్ అందరికీ సబ్మిట్ చేస్తాడు. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో నువ్వు. షేర్ హోల్డర్స్ కూడా మా ఫ్రెండ్సే, ప్రైవేట్ కంపెనీ. బ్యాంకర్కి ఇంటిమేట్ చేస్తావా? చూసుకో. ఇట్లా ఆడిట్ ఫీజు అయితే ఇవ్వాలా అంత కష్టపడిన దానికి, మళ్ళీ నేను ఎదురు ఖర్చు పెట్టుకొని కేసు వేయటం, ఇవన్నీ ఏం చేయండి. మనం కూడా గన్ను పెట్టుకుందామా? నాకు గన్ను ఇస్తారా అని? వద్దే. సరే ఎనీవే, అతను ఏమన్నాడు తెలుసా, ఆడిట్ రిపోర్ట్ ఉండాలి కంపల్సరీ, వేరే ఆడిటర్ దగ్గరికి వెళ్తా అన్నాడు. పాపం అలాగే వేరే ఆడిటర్ దగ్గరికి వెళ్ళాడు. క్లయింట్ ఇంత ఇంత ఫీజు ఇస్తామండి, 10 lakhs ఇస్తామండి అంటే, ఓకే సార్ అని హ్యాపీగా అతను సరే సార్ అన్నాడు. ఒక క్వశ్చన్ అడిగాడు, సార్ మీ పాత ఆడిటర్ ఎవరు? ఎందుకంటే అతను లేదు సార్, అతను పర్మిషన్ ఇస్తేనే నేను యాక్సెప్ట్ చేయగలను. అదేంటి సార్? మాకు రూల్ ఉంది, మీ పాత ఆడిటరు ఓకే అంటేనే నేను మిమ్మల్ని టేకప్ చేయాలి, అలా కాకుండా నేను చేస్తే మీ ఆడిటర్ ఐసీఐకి కానీ సిఎంఏ కానీ కంప్లైంట్ చేస్తే మెంబర్షిప్ పోతుంది. డౌటే లేదు అందులో. ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికి వెళ్ళినా ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా ఇతను ఆడిట్ని? మళ్ళీ ఎవరి దగ్గరకు రావాలి? అది రూల్, కోడ్ ఆఫ్ ఎథిక్స్. వేరే క్లయింట్ని యాక్సెప్ట్ చేసేటప్పుడు అతను పర్మిషన్ తీసుకోవాలనేది స్ట్రిక్ట్గా రాసుకుందాం మనం. అదే లాయర్ అయితే, డాక్టర్ అయితే, కానీ ఆడిటర్ దగ్గర అది ఉండదు. ఎవరి క్లయింట్స్ వాళ్ళ దగ్గరే ఉంటారు. వేరే క్లయింట్కి వెళ్ళాలంటే ఒక ఫార్మల్ ప్రొసీజర్ ఉంటుంది. పెద్ద పట్టించుకొని చిన్న చిన్న క్లయింట్స్ అయితే, పెద్ద క్లయింట్ అయితే మాత్రం నా పర్మిషన్ తీసుకోకుండా యాక్సెప్ట్ చేశాడు. నా పర్మిషన్ ఇస్తే ఓకే, నాకు హెల్త్ బాగాలేదు, నేను షిఫ్ట్ అవుతున్నాను, వేరే వాళ్ళని చేయండి అని వాళ్ళని నేనే పంపించాను, ఇట్స్ ఓకే ఫైన్. ఒకరి క్లయింట్ ఒకళ్ళే అమ్మ, వేరే వాళ్ళ దగ్గరికి క్లయింట్ వెళ్ళరు. వాళ్ళు వెళ్తే సర్లే చిన్న క్లయింట్ అని వదిలేస్తారు. పెద్ద పెద్ద క్లయింట్స్ అయితే మాత్రం డెఫినెట్లీ ఆడిట్ ఫీజు అన్ని సెటిల్ చేసి ఒక ఫార్మల్గా వెళ్ళాలి. ఇట్లా వెళ్తే మాత్రం వేరే వాళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఇలాంటి కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఉండాలా అవసరం లేదా? ఉండాలి, ఫాలో అవ్వాలి. అదే ఇతను ఆ కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఫాలో అవ్వకుండా యాక్సెప్ట్ చేసేస్తే ఉంటుందా వాల్యూ? ఉంటుందా ప్రొఫెషన్కి? నో. పర్సనల్గా ఫాలో అవ్వాలి. సో కంపల్సరీ ఫాలో అవ్వాల్సిందే ఎథిక్స్, కోడ్ ఆఫ్ ఎథిక్స్. మీకు ఉంటుంది సబ్జెక్ట్, ఫైనల్లో వస్తుంది. అవన్నీ ఫాలో అవ్వాలి, మీరు పర్సనల్గా ఫాలో అవ్వాలి. ఇవన్నీ ఉన్నా కానీ లాస్ట్లో ఏముండాలంట? కామన్ సెన్స్ ఉండాలి వీటన్నిటితో పాటు. ఎక్కడ ఉంటుంది? ఏ మార్కెట్లో దొరుకుతుంది? ఎర్రగడ్డ మార్కెట్ ఊర్లో ఉంటుందా? సో కామన్ సెన్స్ ఉండాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ సెండ్ ఏ స్టూడెంట్ టు వెరిఫై ది క్యాష్ వోచర్స్. ఎక్స్పెన్సెస్ చెక్ చెయ్యి, ప్రతిదానికి బిల్ ఉంటేనే యాక్సెప్ట్ చెయ్యి, బిల్ లేకపోతే అది ఫేక్ అని చెప్పాను. ప్రతిదానికి ఏం చూడాలంట? బిల్. కొంతసేపు తర్వాత వెళ్ళిన తర్వాత కాల్ చేశారు క్లయింట్, మీ ఆర్టికల్ స్టూడెంట్ గొడవ చేస్తున్నాడు సార్ ఇక్కడ, బిల్ అది ఇది అని. బిల్స్ ఉండాలి. ఏం గొడవ సార్? అట్లా కాదు సార్, ఆటో ఛార్జెస్కి బిల్ ఏంటి సార్? నేనేం చెప్పాను? ప్రతిదానికి బిల్ చూడమన్నాను. అలానే ఆటో ఛార్జెస్కి కూడా బిల్ చూస్తారా? ఏంటది? ఏంటి కామన్ సెన్స్? ఆటో ఛార్జెస్కి బిల్లు ఉండదు, ఈ ఎక్స్పెన్స్ ఆటో ఎక్స్పెన్స్. రీజనబుల్నెస్ చెక్ చేయాలి, అంతే కదా. సో అది కామన్ సెన్స్. ఇంకా అవి కూడా చెప్పారు, అది కామన్ సెన్స్ వాడాలి. ప్రతిదానికి బిల్ చూడాలనేది కరెక్టే, అలానే ప్రతిదానికి బిల్ ఉండదు అనేది కూడా కరెక్టే. కామన్ సెన్స్ చూడాలి, కామన్గా అది చూడాలి. సో ఇది ఓవరాల్. ఒకసారి చదవండి అమ్మా, ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి. ఇప్పుడే, రేపు కాదు. టైం అయిపోయింది, చాలాసేపు అవుతుంది కదా అయిపోయి. అబ్బాయి రాలేదు, అయితే చెప్పారు. నువ్వు రెగ్యులర్గా వస్తున్నామ్మా, వాళ్ళు రావట్లేదు, వాళ్ళని పట్టుకుందాం.
మండే వస్తావు కదా? ఓకే రైట్. ఈసారి ఇంకా స్ట్రిక్ట్ అమ్మా, నేను ఎవరు ఆబ్సెంట్ అయినా ఇంటికి ఫోన్ చేస్తా. చదవాలి, నిన్నే అడుగుతాం ఫస్ట్. ఓకే రైట్. చెప్పిన వాళ్ళు చెప్పినట్టు వెళ్ళిపోవచ్చు, చెప్పకపోతే చెప్పేదాకా ఇక్కడే కూర్చుంటాను. చెప్పిందా? లాస్ట్లో అడుగుతారమ్మా. ఉమ్, 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 ఉమ్. అంతే కదా, ఇంకేమున్నాయి ఇక్కడ. ఆబ్జెక్టివిటీ చెప్పావా? ఇంక అంతే. కరెక్ట్గా నేను పేషెన్స్ చెప్పలేదా? ఓకే సరే అమ్మా, నువ్వు వెళ్ళు. అయిపోయింది క్లాసు, నువ్వు వెళ్ళిపోవచ్చు. ఆ, Integrity, objectivity, independence, confidentiality, practical approach, analytical approach, firmness, patience, common sense, ethics. కోడ్ ఆఫ్ ఎథిక్స్. ఓకే, నువ్వు కూడా వెళ్ళొచ్చమ్మా. Practical, common sense, ethics, patience. కోడ్ ఆఫ్ ఎథిక్స్, పేషెన్స్, ఫామ్నెస్. ఓకే రైట్. వెళ్ళండి అమ్మా. మధ్యలో అబ్బాయి. కామన్స్. ఓకే రైట్. కామన్స్. ఓకే రైట్. వెళ్ళొచ్చమ్మా. ఓకే డన్. ఆన్లైన్ వాళ్ళని రేపు అడుగుతాను, చదువుకోవాలి వాళ్ళందరూ. Recording stop.